హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇంకా ఈ మిషన్ను తిప్పడం మొదలు పెడితే దీని చివరన్న గేర్ను తిప్పడానికి మీకు 1 సంవత్సరం కాదు, 1000 సంవత్సరాలు కాదు, 1,00,000 సంవత్సరాలు కాదు, 1 కోటి సంవత్సరాలు కూడా కాదు, 100 కోట్ల సంవత్సరాలు కూడా కాదు, ఏకంగా 13.80 వందల కోట్ల సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పడుతుంది. ఇది ఈ విశ్వం పుట్టినప్పటి కాలం కంటే కూడా ఎక్కువ. ఏంటి నమ్మట్లేదా? కానీ ఇది నిజం. ఎందుకంటే ఈ మిషన్ లో 100 గేర్లు అమర్చబడి ఉన్నాయి. ప్రతి గేర్ తన ముందున్న గేర్ కంటే 10 రెట్లు నెమ్మదిగా తిరుగుతుంది. మొదటి గేర్ కేవలం 3.5 సెకండ్లోనే ఒక చుట్టూ పూర్తి చేసుకుంటుంది. కానీ 5వ గేర్ ఒక చుట్టూ తిరగడానికి పూర్తి 10 గంటల సమయం పడుతుంది. 7వ గేర్ కు 1 నెల పడుతుంది. ఇక మీరు 11వ గేర్ వచ్చేసరికి అది కేవలం ఒక చుట్టూ తిరగడానికే మీరు 1000 సంవత్సరాల వరకు వేచి చూడాల్సి వస్తుంది. ఒకవేళ మీరు 4.6 బిలియన్ సంవత్సరాల వరకు వేచి ఉండాలనుకుంటే అంటే మన భూమి వయసు ఎంత ఉందో అంతకాలం అన్నమాట. మీరు 18వ గేర్ ను కేవలం సగం మాత్రమే తిప్పగలుగుతారు. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే చివరి గేర్ ను ఎప్పుడైనా సరే తక్కువ సమయంలో తిప్పడం సాధ్యమేనా అని. అవును, సాధ్యమే, కానీ కేవలం థియరీ పరంగానే. దానికోసం మీరు మొదటి గేర్ ను ఎంత వేగంగా తిప్పాలంటే దాని వేగం కాంతి వేగం కంటే కూడా ఎక్కువగా ఉండాలి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్